దాన్ని మా ఆయన నీళ్ళు పట్టినాడు. ఇంకా అంతా నీళ్ళు పట్టినాము. ఇదంతా తోగినామండి, గడ్డి అంతా అట్లా మొత్తం తోగేసినాము. ఈరోజు ఇది ఇంత తోగినాము. ఇంకా రేపు ఎల్లుండి ఉంటుంది. రేపు అమాస వస్తామో రాము. ఇదండి మొత్తం ఇట్లా తోగి పాదులు తీసి నీళ్ళు పట్టినాము. ఇప్పుడు అంత క్లీన్గా వస్తుంది. ఇంకా ఇదంతా పాదులు తీయాలండి. ఇదంతా పాదులు తీస్తే ఇంకా దానికి ఒకటి పాదులు తీసినాము. ఇవన్నీ తీసినాము. వీటికే సాలైంది మాకు. ఇంకా గడ్డి ఎట్టుండంటే అట్లుండండి, అక్కడ ఉన్నట్టుండే. ఇంకా రేపు అదింత రేపు రాము, ఎల్లుండి వస్తాం. ఇది ఇంకా అక్కడ టమాటో చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ తీస్తాము. ఇదంతా ఈ రోజుకి క్లీన్ అయింది. ఇది ఇంకా నీళ్ళు పట్టే కొద్దీ వస్తూ ఉంటుంది. చిన్నగా చెయ్యి ఆడిస్తూ ఉంటే సరిపోతుందండి. గడ్డి పోతుంది. ఇంకేళ్ళ నుంచి దీనికే కలబడాలంగా. ఇదంతా పీకేసినానండి గడ్డి. ఇలా ఉండేది గడ్డి. నేను మా ఆయన ఇద్దరం కలిసి క్లీన్ చేసినాం ఇంతకి. ఇది గజ నిమ్మ చెట్టు అండి. కింద అర్లుకొని పోయింది, అంతా కొట్టేసినాము. ఇది కొట్టేసినాము. పత్తి మందారం. ఇవి చెట్లే కనపడటం లేదండి, అందుకని ఆ చెట్టు కొట్టేస్తుంది. ఈ చెట్లన్నీ ఆ చెట్టు కింద అనిగిపోయినాయి. అది ఇంత కొట్టేసిన దానికి బాగా కానొస్తున్నాయి ఇప్పుడు. అవన్నీ కొట్టేసిన దానికి ఇప్పుడు బాగా కానొస్తాయి. ఈ మామిడి చెట్లు ఈ 3 వరుసగా పెట్టిస్తున్నాము. ఇది ఎప్పుడు కాస్తా ఉంటుందంటండి కాపు. ఇది ఒకటి తెచ్చి పెట్టినాము. ఇక్కడ అది ఇంత క్లీన్ అయింది. రేపు ఎల్లుండి అది ఈ టమాటో చెట్లలో ఇంకా అట్లా చేయాడించుకుంటూ ఉండాలంగా.